వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో సర్పంచ్ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ సంబంధించి ఎన్నికల పైన కీలక అప్డేట్ చేసింది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కూడా పోటాపోటీగా బరిలోకి దిగారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మాక్సిమం జూన్ ఎండింగ్ వరకు అలాగే ఆగస్టు 15 లోపు అంటే ఎలక్షన్స్ సంబంధించి మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఆగస్టు 15 నాడు అక్కడ సర్పంచ్లతో కావచ్చు, వార్డ్ మెంబర్లతో కావచ్చు, అలాగే మున్సిపల్ చైర్మన్ తో కావచ్చు, వీరితోటి జాతీయ జెండా ఎగిరేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ లెక్కన చూసుకున్నట్టయితే ఆగస్టు 15 లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ సభ్యులు అలాగే మున్సిపల్ సంబంధించి కూడా ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సో జూన్ నాడు చివరి వారంలో ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. తర్వాత వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్. సో ఇప్పటి వరకు కూడా మున్సిపల్ సంబంధించి వాళ్ళది కూడా అయిపోయి దాదాపుగా 6 months ఏమో కంప్లీట్ అవుతుంది. వారికి సంబంధించి ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే 45 రోజుల్లో వరుసగా ఎన్నికలు. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్, వార్డ్ మెంబర్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, మొత్తానికి 45 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందుకని జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ వేస్తే జూలైలో ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ కంప్లీట్ అయితే తర్వాత మరికొన్ని రోజుల్లో, ఇంకో 15 రోజుల్లో దీనికి సంబంధించి అంటే మనము ఈ మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా ఎన్నికలు కంప్లీట్ అయ్యేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆ లోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్. ఆగస్టు 15 లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలి. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ చేసినట్లు అధికార వర్గాల్లో టాక్ నడుస్తుంది. సో కొంతమంది ఏంది, కేంద్ర ప్రభుత్వం జనగణన చేసిన తర్వాత, కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు వస్తాయని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. లేదు, ఆల్రెడీ మనకి గవర్నర్ కూడా ఓకే చెప్పడంతో సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం బీసీ జనాభా ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పటికీ గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఎన్నికల వాతావరణం మొదలయ్యింది. కొన్ని చోట్ల టోర్నమెంట్లు పెడుతున్నారు, కొన్ని చోట్ల దావత్లు, విందులు ఇస్తున్నారు. కొంతమంది యువతని అట్రాక్ట్ చేసుకునేలా అంటే వివిధ రకాల టూర్లు కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపు సంవత్సరం నుంచి, గత నవంబర్, డిసెంబర్ నుంచి ఈ రోజు ఎన్నికలు, రేపు ఎన్నికలు అని చెప్పేసి చెప్పడం తోటి అభ్యర్థులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. సో ఇప్పుడు మాత్రం జూన్ ఎట్టి పరిస్థితుల్లో చివరి వారంలో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటు ఇటుగా పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేసినట్లు టాక్. ఆ ఫలితాలు ప్రకటించిన వారం 10 రోజుల్లో తేడాతో 139 మున్సిపల్, 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గంతో జెండా వందనం చేయించడమే టార్గెట్ గా సెక్రటరియట్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆ లోపు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రైతు భరోసా కావచ్చు, అలాగే ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో రుణమాఫీ కూడా కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ రాజీవ్ యువ వికాస్ కావచ్చు. తర్వాత ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో పెండింగ్ లో ఉన్నటువంటివి కూడా కంప్లీట్ చేయాలి. ఈ నెల రోజుల్లో కంప్లీట్ చేయాలి కూడా ప్రభుత్వం భావిస్తుంది. చూద్దాం మరి ఈ జూన్ 2nd నాడే ప్రకటిస్తారన్నారు. సో మాక్సిమం జూన్ 5th వరకు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సెక్రటరియట్ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ నడుస్తుంది. మరి ఆగస్టు 15 వరకు కంప్లీట్ చేసి కొత్త పాలక వర్గాలతోటి జెండా వందనం చేపిస్తారా, లేకపోతే మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తే మాత్రం డెఫినెట్ గా అది ప్రభుత్వానికి నష్టం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటుంది? ఒకవైపు బీఆర్ఎస్ సిద్ధం అవుతుంది, తర్వాత కాంగ్రెస్ కూడా సిద్ధం అవుతుంది, భారతీయ జనతా పార్టీ కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.